నేను ఈ విషయం గురించి ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నానండి. మొత్తానికి ఇది సో ఏంటి అనేటువంటిది నేను క్లియర్గా చెప్తాను. వీడియో మొత్తం క్లియర్గా చూడండి. చాలా వరకు ఏంటిదంటే ఆపర్చునిటీస్ మనము కల్పించుకోవాలన్నమాట. కానీ మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆపర్చునిటీస్ని మనం వదులుకుంటామా? వదులుకోవాలి. నేననే కదా, ఎవరు వదులుకోరు కదా. సో అట్లీస్ట్ ట్రై చేయాలి కదా. ఇప్పుడు మనం ట్రై చేయకుండా వచ్చిన ఆపర్చునిటీని వదిలేసుకుంటే దాన్ని పిచ్చితనం అంటారు, అవునా కదా. ఇప్పుడు మన భూమి మీద ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేశారు. ఒక దేశంలోనే ఒక రాష్ట్రంలోనే కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అట్లాంటి దేశం మొత్తం మీద ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి? కొన్ని లక్షల కోట్ల యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొంతమందిని పిక్ చేసుకుంది అనమాట యూట్యూబ్. మరి ఎంతమందిని పిక్ చేసుకుందో తెలియదు. కొంతమందిని పిక్ చేసుకొని వాళ్ళకు ఒక ఆపర్చునిటీని ఇచ్చిందనమాట. ఆపర్చునిటీ ఏంటిదంటే ఇప్పుడు కొన్ని కండిషన్ పెట్టింది. ఒక కండిషన్, ఆ కండిషన్కి మీరు ఓకే అనుకుంటే, ఆ కండిషన్ని కనుక, ఆ క్రైటీరియాని కనుక మీరు మీట్ అవుతే మీకు $600 రివార్డ్ ఇస్తాను అని చెప్పేసి యూట్యూబ్ ప్రకటించింది. దానికి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను అప్లై చేసుకున్నాను. 1.5 month బ్యాక్ అయింది అనుకుంటా, ఇది 1 month బ్యాక్ అనుకుంటా. సో నాకు ఇట్లాంటి మెయిల్ ఇంతకుముందు కూడా వచ్చింది, కానీ నేను అప్పుడు పట్టించుకోలేదు. అసలు అది ఏంటి అని అనుకున్నా, పట్టించుకోలేదు అనమాట. సైన్ అప్ అది ఇది అని అడుగుతుంది, ఏందో అని చెప్పేసి పట్టించుకోలేదు నేను. కానీ అప్పుడు ఆ మెయిల్ వచ్చినప్పుడు, రీసెంట్గా ఈమెయిల్ వచ్చినప్పుడు నేను దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ మెయిల్ వచ్చిన వెంటనే మాధురి టెక్ ఛానల్ ఉంది కదా, మాధురి అక్క, తను చెప్పారనమాట, ఇట్లా యూట్యూబ్ నుంచి వెళ్ళి కొంతమంది యూట్యూబర్స్ని సెలెక్ట్ చేసుకొని మరి ఈ ఆపర్చునిటీ అయితే యూట్యూబ్ ఇచ్చిందనమాట. ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి ఆపర్చునిటీ అని చెప్పేసి ఆ మెయిల్ చూపించి స్క్రీన్ షాట్ పోస్ట్ చేసిందనమాట సిస్టర్. సో అదేదో బాగానే ఉంది కదా, చదువుదాం అని చెప్పేసి నేను అప్పుడు నా మెయిల్ అంతా క్లియర్గా చదివాను. అప్పటికి అర్థం కాక మళ్ళీ వీడియో క్లియర్గా విన్నాను. ఆ సిస్టర్ చెప్పిన వీడియో విన్నాను. ఇంకొక సిస్టర్ కూడా చెప్తే, జ్యోతి నంద్యాల అని ఎవరు ఉంటారు టెక్ ఛానల్. సో ఆ సిస్టర్ కూడా చెప్పింది. అప్పుడు విన్నా అనమాట నేను. ఏంటిది అని అంటే, ఈ సమ్మర్ హాలిడేస్లోనే వీడియోస్ తక్కువ చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను, ఎందుకంటే పిల్లలతో అవ్వదని. ఈ సమ్మర్ హాలిడేస్లోనే యూట్యూబ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది అనమాట. అందులో మనం సెలెక్ట్ అవ్వడం ఇది ఒక గ్రేట్ థింగ్. ఎందుకంటే సెలెక్ట్ అవ్వడం ఒకటే కాదు, మనం అసలు అంటే నా దృష్టిలో సెలెక్ట్ అవ్వడం కూడా గ్రేటే. ఇన్ని లక్షల కోట్ల యూట్యూబ్ ఛానల్స్ ఉండగా ఇది ఎంతమందికి ఆపర్చునిటీ ఇచ్చిందో చెప్పలేం మనం. సో ఇచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఎందుకు? ఆ ఆపర్చునిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు 3 months పీరియడ్ అనమాట. 3 monthsలో నువ్వు ప్రతి మంత్ ఒక క్రైటీరియాని మీట్ అవుతే, వాళ్ళు చెప్పిన క్రైటీరియా మీట్ అవుతే, ఆ ఎవ్రీ మంత్ నీకు యూట్యూబ్ ఇచ్చే పేమెంట్లో $200 ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేసి చెప్పిందనమాట. అర్థమైందా మీకు? $200 ఎక్స్ట్రా వస్తుంది. అట్లా మొత్తం $600ని 3 monthsకి 200గా ఇద్దామని చెప్పేసి ఇదే అనమాట క్రైటీరియా. ఇదనమాట డబ్బులు ఇట్లా పంచౌట్ చేస్తామని చెప్పేసి చెప్పింది. అందులో క్రైటీరియా ఏంటిది అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏప్రిల్ మంత్లో నీకు ఒక 1000 వాచ్ టైం వచ్చింది అనుకోండి, 1000 hours వాచ్ టైం వచ్చింది అనుకోండి, అది నీకు మేలో ఏంటిదంటే దానికంటే 10% ఎక్కువ రావాలన్నమాట. 1000లో 10% ఎక్కువ మేలో వాచ్ టైం రావాలి. మేలో వచ్చిన వాచ్ టైంకి జూన్లో వచ్చిన వాచ్ టైంకి 10% డిఫరెన్స్ ఉండాలి. అంటే మేలో వచ్చిన వాచ్ టైం కంటే జూన్లో నువ్వు 10% ఎక్కువ వాచ్ టైం తెచ్చుకోవాలి ఇంతకుముందు వచ్చిన దానికంటే. అది కూడా మళ్ళీ జూన్లో ఏంటిదంటే మేలో వచ్చిన వాచ్ టైం కంటే 10% ఎక్కువ జూన్ వాచ్ టైం ఉండాలన్నమాట. సో ఇట్లా 3 months ఎవ్రీ మంత్ కనుక ఆ ప్రీవియస్ మంత్ కంటే 10% ఎక్కువ వాచ్ టైం కనుక ఉన్నట్లయితే ఆ మంత్కి వచ్చిన శాలరీలో పేమెంట్ ఇస్తుంది కదా, ఆ మంత్ యూట్యూబ్ పేమెంట్లో $200 ఎక్స్ట్రా కలిపేసి ఇస్తుంది అనమాట. సో ఇట్లా మేకి, జూన్కి, జూలైకి ఇట్లా ప్రొవైడ్ చేశారనమాట. ఇట్లా 200 మొత్తం 600 ఒకేసారి ఇవ్వకుండా, ఆ మంత్ మీట్ అయితే $200, ఈ మంత్ మీట్ అయితే $200, ఈ మంత్ మీట్ అయితే $200. $200 అంటే అంత తక్కువ ఏం కాదండి, దగ్గర 18,000 నుంచి 20,000 వరకు వస్తుంది. సో అట్లా మొత్తము ఒక 60,000 దాకా అమౌంట్ని 3 నెలల్లో ఇట్లా చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ 3 నెలలు రీచ్ అవ్వాలా, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక నెల రీచ్ అయ్యి ఇంకొక నెల రీచ్ అవ్వకపోతే ఇవ్వరా, ఇది అర్థం కాలేదు నాకు. కాకపోతే ట్రై చేయడంలో తప్పలేదు కదా. నేనైతే నాకు మ్యాక్సిమము వాచ్ టైం అనేటువంటిది ఎవ్రీ మంత్ కంటే నెక్స్ట్ మంత్ కొంత పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇది కూడా డిపెండ్స్ ఆన్ మనం వీడియోస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం సమ్మర్ హాలిడేస్లో తిరుగుతూనే ఉంటాం కాబట్టి అందుకని చెప్పేసి యూట్యూబ్ ఈ అవకాశం ఇచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నాను ఆపర్చునిటీ. ఏమోనండి, నేనైతే పర్టికులర్గా ఎక్కువ వాచ్ టైం రావాలి అని పెట్టుకొని అయితే నేనేం చేయట్లేను. కాకపోతే ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ యూట్యూబ్ నాకు ఇచ్చింది చూడండి. సో అందుకు నాకేంటిదంటే యూట్యూబ్ నుంచి ఒక్కసారైనా ఒక్క అప్రిషియేషన్ అన్న రావాలి, ఒక్క అవార్డు అన్న రావాలి. అంటే మనం చేస్తున్న వర్క్ ఇప్పుడు యూట్యూబ్లోనే కదా మనం వీడియోస్ చేస్తుంది. సో మనం యూట్యూబ్ క్రియేటర్ అయినందుకు యూట్యూబ్ నుంచి అట్లీస్ట్ ఒక్కటన్నా అప్రిషియేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడంలో తప్పలేదు కదా. అదనమాట మొత్తానికి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది కూడా, అంటే ఇట్లా కూడా ఉంటుంది యూట్యూబ్ నుంచి అని చెప్పేసి
తెలియజేయడం కోసమే. ఇన్ కేస్ నాకు కనుక ఇందులో ఏ ఒక్క 1 మంత్ అయినా సరే, ఏ ఒక్క మంత్ అయినా సరే నాకు $200 వచ్చి అసలు అంటే ఈ ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకున్నానా లేదా అనేటువంటిది మాత్రం ఇన్ కేస్ మనకు వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను. వచ్చింది అని చెప్పేసి ఇంత సంతోషంగా చెప్పినప్పుడు మనకు రిసీవ్ అయిన తర్వాత రివార్డ్ మనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా డబుల్ సంతోషంతో షేర్ చేసుకుంటాను. సో అంతేనండి, ఎందుకో మీతోనే షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే మీకే బాగా అర్థమవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఈవెన్ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పాను, అంత రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకు యూట్యూబ్ అసలు ఏంటి, 10% వాచ్ టైం ఏంటి, అసలు వాచ్ టైం అంటే ఏంటి, ఇవన్నీ తెలియదు. అక్క చెల్లికి తెలుసు, కానీ వాళ్ళకు మెయిల్ రాలేదు. సో ఇది మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చెప్తేనే నాకు అంటే చెప్పినట్టు ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో ఏదైనా సరే, ఎట్లాంటి విషయమైనా సరే ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో అంతేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇట్లాంటి ఆపర్చునిటీస్ మనకి యూట్యూబ్ కల్పిస్తుంది అండ్ ఇంకో కొంత స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. ఓకేనా, బై.